హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ బోండాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ ఎగ్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా అన్నీ ఉడికించుకొని పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా మనము హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, చిటికెడంత వంట సోడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా మనము బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా మనము ఎప్పుడైనా బజ్జీలు అలానే బోండాలు తయారు చేసుకునేటప్పుడు శనగపిండిని అలానే డబ్బాలో నుంచి తీసి డైరెక్ట్గా వాడకుండా ఒకసారి జల్లించుకొని మనము తయారు చేసుకుంటే ఈ బోండాలు అలానే బజ్జీలు మనకు బయట బండి మీద దొరికే బజ్జీలాగా క్రంచీగా ఫ్లఫీగా తయారవుతాయి. చూసారు కదండి, ఈ పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపోకపోతే మరికొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండినంతా మనము బజ్జీల పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డుని ఇలా డిప్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి బోండాలుగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎగ్ బోండాలు మనము ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్ బోండాలు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ బోండాలు ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎగ్ బోండాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనము ఎగ్ బోండాలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ బోండాలని ఇలా ఒక చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ బోండాల్లోకి ఇలా కొద్దిగా సాల్ట్ అలానే కారం చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొద్దిగా కారం అలానే సాల్ట్ చల్లుకొని ఈ విధంగా ఉల్లిపాయలన్నీ పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా కాస్త చాట్ మసాలా చల్లుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకొని తింటే ఎగ్ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనము తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండా రెడీ. అలానే పిల్లలు కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి పైనుంచి ఇలా తురుముకున్న క్యారెట్ అలానే కొత్తిమీర చల్లుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదండి, ఎగ్ బోండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అలానే మీరు కూడా ఎగ్ బోండాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.